సో వెల్కమ్ టు ముసాపేట్ చిల్పేట ఇంటర్వ్యూ. సెకండ్ ఇయర్ కాలేజ్ లో కొట్టడం స్టార్ట్ చేసిన. ప్రాబ్లం వచ్చిన కాలేజ్లో ఏవైనా సరే అవన్నీ మన దగ్గరకు వచ్చి స్టార్ట్ చేసిన. అమ్మాయిని చెడాయిస్తున్నట్టు ఒకప్పుడు ఏం చెడాయించకపోతుండే, మనం కొట్టుడికి వాళ్ళే ఫ్యాన్స్ ఉంటుండే. అడవిని తలపించేవాడి తలపై ఒక పోరోడు ఉంటుండే నెంబర్ రాసి దానికి ఇచ్చి వాడేసే పోరాడు ఇచ్చేస్తాను. ఫ్యూచర్ పంక్చర్ అయిన రమేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతాది రమేష్. ముసాపేట్ చిల్పేట మీద రేప్ కేసు ఉందంట. సెటిల్మెంట్లు చేసి కాలేజ్ పోర్లో డబ్బులు ఇసుకుంటుందంట. ఇంకా చాకు ఒక 30-40 మంది మనం ఒక్కడమే స్టక్ అయిపోయింది. నా ఫ్యూచర్ అర్థమైపోయింది. ఆడనే శ్మశానం ఉంది ఒక కాడ. 10 మందిని అరెస్ట్ చేసుకున్నా. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజు పెద్దది తీస్తా. మా డాడీకి ఏమైంది, యాక్సిడెంట్ అయింది. ఇది పార్ట్ లేదు మా ఏంటంటే లాస్ట్ చివరి చూపు కూడా మేము చూసుకోలేము, మా మమ్మీ కానీ నేను కానీ. తెలియదు మా డాడీ చనిపోయింది అన్న. అప్పటికి మాకు నెల తర్వాత తెలిసింది. మా భుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా. ఫస్ట్ టైం చూస్తున్నా నేను. మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా. ముఖం చూస్తే జర ఎప్పటికి బాధనే అనిపిస్తుంది నాకు. ఆ చిట్టి వచ్చినాక చూడాలి మంచి. నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నా రెండు. మహాభారతం, రామాయణం, ఆ బుక్ లో భగవద్గీత. ఏంట్రా ఇదేంట్రా? ఏమైనా బ్యాక్ బోన్ ఇప్పుడు నాకు ఏమైనా మొత్తానికి శ్రీ అన్న అంటే నాకు చాలా ఇష్టం. అది సాయి సన్ అవ్వచ్చు, అజ్జు పండు అవ్వచ్చు, మౌనిక అవ్వచ్చు. హలో హాయ్ గైస్, కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. సో గైస్, ఎన్నో పూజలు చేస్తే, ఎన్నో పునస్కారాలు చేస్తే, ఎంతో మందిని చిల్లర ప్రెగ్నెంట్ చేస్తే ఈ ఇంటర్వ్యూ దొరికింది అనమాట మాకు. సో వెల్కమ్ టు ముసాపేట్ చిల్పేట ఇంటర్వ్యూ. ఎందుకన్నా ఇవన్నీ చిన్నగా ముసాపేట్ వింటే ఇంటర్వ్యూ లేకపోతే కత్తెత్తు అన్నా, కత్తెత్తు తిప్పు ఒకసారి, తిప్పురా. ఏందండి అది సినిమాలో ఏదో అనుకుంటున్నావా? మస్తు రోజులైంది గాయస్. కత్తి పట్టుకున్నా. ఓకే, కత్తి పక్క పెట్టు, దూరం పెట్టు. ఏదన్నా వేసుకొని తిరుగుతున్నా అంటే చిల్గాన్ ఇంటర్వ్యూ కదా, కొంచెం పాత జ్ఞాపకాలు అన్నీ మెల్ల బయటికి కావాలని చిన్న ప్లాన్ వేసిన. సో గైస్ ఎట్లా బాగున్నా, నేను మంచిగా వద్దు దొంగనడకలొద్దు. సో గైస్, చాలా మంది అడిగారు ఏమనంటే, అన్న చిల్లన్న ఒకప్పుడు ఇంకా మస్తు, ఇప్పుడు కూడా బాగుండు, కానీ ఒకప్పుడు చిల్లన్న చాలా మిస్ అవుతున్నాం అన్న. అసలు చిల్లన్న క్యారెక్టర్ కానీ, చిల్లన్న మాటలు కానీ, చిల్లన్న డైలాగులు కానీ అవన్నీ మస్తు మిస్ అవుతున్నాం అన్న. నిజంగా డైలాగులు వచ్చినాయి కూడా. ఏం పెట్టినా చేస్తా గలీజ్గా పెట్టినా. సో అలాంటి చిల్పేటని ఒక్కసారి ఓన్లీ ఈ వీడియో ఉన్నంతసేపు మాత్రం తీసుకొద్దాం. మళ్ళా పూర్తిగా వచ్చేసిన అనుకో, మళ్ళీ ఆఫీస్ తీసి శంషాబాద్ నుంచి మళ్ళీ కరీంనగర్లో పెట్టాలి. సో అనొద్దు. సో ముసాపేట్ చిల్పేట నమస్తే. నమస్తే. అంత మంచిదన్నా? అంత మంచిది. జై శ్రీరామ్. సో రచిల్, ఈ చిట్టి, ఈ లవ్ స్టోరీ, ఎస్ఆర్ టీమ్ అవన్నీ పక్క పెడదాం. నీ టిక్ టాక్ కూడా పక్క పెడదాం, నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ పక్క పెడదాం.
అన్నీ పక్క పెడదాం. ఫస్ట్ ఫ్యామిలీ. నేను నార్మల్గా చెప్తుంటావు అన్న, మనకి ఎంతున్నా ఏం చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్న అని చెప్తుంటావు కదా. నీ ఫ్యామిలీ గురించి, నువ్వు సింగిల్ పేరెంట్వి, నీ ఫ్యామిలీ కోసం నీకు ఇంట్లో నువ్వు ఒక్కనే అబ్బాయి, ఇప్పుడు నాన్న లేడు కాబట్టి అమ్మని చెల్లిని కంప్లీట్గా చూసుకునే రెస్పాన్సిబిలిటీ నీకుంది. బట్ స్టిల్ అమ్మ నీకోసం ఇంకా కష్టపడుతుంది. సో ఆ విషయం నీకు తెలుసు, అంత తెలుసు, మీ అమ్మ ఎంత కష్టపడుతుంది అందరికీ కూడా తెలుసు. సో నీ ఫ్యామిలీ గురించి చెప్పాలని కూడా ముందుగా ఏం చెప్తావు? మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, అంటే నేను ఇప్పుడిప్పుడు పంపిస్తున్నా పైసలు అనేది. ఒకప్పుడు పంపినప్పుడు అది దాన్ని కూడా మా మమ్మీ ఏ రోజు ఏం అడగలేదు. ఎన్ని చేసినా పోనీ నా కొడుకే అని వెనకలకి వేసుకొని వచ్చింది. ఇంకా ఇంటికి మెయిన్ పిల్లర్ ఏది ఉందో మా మమ్మీ మొత్తం స్టాండ్ తీసుకొని ఇప్పటికీ, అంటే ఇప్పుడు నేను సంపాదించి ఇంటికి పంపిస్తున్నా, జాబ్ చేయక అది అన్నా సరే నేను అదే చేస్తారా, ఎందుకంటే నీ దగ్గర ఏమున్నా లేకపోయినా సరే నాకు తిండి ఒకప్పుడు అదే పెట్టింది, నాకు కష్టం వచ్చినప్పుడు వరకు నేను చేస్తూనే ఉంటా, నాకు ఒక ఎండ్ ఆఫ్ ద డే చేత కాకపోయినప్పుడు నువ్వు చూసుకుందావు కానీ అని. ఇంకా ఆ మాటతో ఇంకా ఆమెకి ఏం చెప్పలేను. ఇప్పుడు జర సంతోషంగా పెడుతున్నా మా మమ్మీని. మెయిన్ రీజన్ ఏంటంటే మా మమ్మీ వల్ల నేనైతే చేంజ్ అయ్యాను. ఓకే. సో నీ సర్కిల్ అవ్వచ్చు, నువ్వు చేయడం అవ్వచ్చు, నువ్వు బయటికి జులూస్లోకి పోతావు, ఆడికి పంచాయతీలు ఎత్తాయి, ఆయన పెద్ద పెద్ద క్యాండిడేట్ దగ్గర పోతావు, తర్వాత అలా ఫ్యామిలీ అక్కడ అలా ఫ్యామిలీని చూస్తావు, వాళ్ళ నాన్నని చూస్తావు. అప్పుడే కనిపిస్తుందా మా అయ్య కూడా ఉంటే నేను కూడా ఇట్లాంటి జులూస్ మస్తు తీస్తుండే, మా అయ్య కూడా ఇట్లాంటి మస్తు చేస్తుండే? బేసిక్గా నాకు మా ఇంట్లో మా చెల్లితో మా మమ్మీ బోనాలు తిప్పిస్తుంది అన్న ఇయర్. అంటే మా గౌడ్జాన్లో అయితే ఇలా తీసేది ఉంటుంది. నాకు ఒక ఆశ తీయాలి గట్టిగా పెద్దగా అది అని. అంటే మా డాడీ ఉండింటే మనం వెనకాల ఏం చేసినా ఇంట్లో అయ్యా చూసుకుంటాడు కదరా భయ్, మనం కూడా గట్టిగా చేద్దాం అది అని కోరికలు ఉండే. కాకపోతే అవి లేదు. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజు పెద్దగా తీస్తా, పెద్దగా. అయితే ఉంది నాకు మనసులో. అందుకే నమ్మ లాస్ట్ టైం బోనాలు ఇద్దామన్న చిట్టితో చెప్పిన. ఇంకా నీకు కూడా ఒకటి విషయం అయింది కదా, అందుకే మనం ఏం చేయలేము. సో బాధపడ్డావా ఇప్పుడు నాన్న కోసం? పడుతూనే ఉంటా అన్న. కాకపోతే ఇట్లా బాధపడే గ్యాప్లో మా మమ్మీ కరెక్ట్ టైం ఫోన్ చేసుడు కానీ మా మమ్మీ గుర్తొచ్చేస్తుంది. ఇంకా ఆ బాధ పక్కకు పోతుంది అన్నమాట. అంటే డాడీ ప్లేస్లో మా మమ్మీ ఉంది కదా. ఇంకా ఎన్ని ఇయర్స్ అవుతుంది డాడీ చనిపోయి? 2008లో చనిపోయినా మా డాడీ. అంటే అప్పుడు నీ ఏజ్ ఎంత? అప్పుడు నా ఏజ్ ఎంత అన్న 6 or 7 ఉంటుంది. ఎట్లా చనిపోయింది డాడీ? మా డాడీ మా తాతను కలవడానికి ఆర్లగడ్డ అదే కడపకి వెళ్తుంటే ఏమైంది, బస్సు యాక్సిడెంట్ అయిందన్న. అంటే ఇట్లా బస్సు సేమ్ ఎందుకంటే ప్రేమ అంటే సినిమా చూసినావా, ఆ సినిమాలానే మా డాడీకి ఏమైంది, యాక్సిడెంట్ అయింది. ఇది పాట లేదు మా ఈ పాట లేదు, ఎవరికి తెలియదు ఇప్పటివరకు. నేను మీకు కూడా చెప్పుకోలేదు, నాకు తెలియదు. ఈ పాట లేదు, ఇది ఒక్కటే. మా డాడీని అదేంటంటే లాస్ట్ చివరి చూపు కూడా మేము చూసుకోలేము, మా మమ్మీ కానీ నేను కానీ. లాస్ట్ ఇట్లా మా డాడీ వాళ్ళ రిలేటివ్స్ ఉండి చనిపోయిన 1 నెలకి చెప్తే సమాధి కాడికి పోయినాం అంతే. చూసుకోలేదా? అదేంట్రా, ఎందుకు చూసుకోలేదు? తెలియదు, మా డాడీ చనిపోయిందన్న అప్పటికి మాకు నెల తర్వాత తెలిసింది. మా భుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా. ఈ విషయం మాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి, అసలు చెప్పలేదు. చెప్పుకోనన్నా నేను. నాకు అందరినీ సంతోషం పెట్టడమే తెలుసు, బాధ పెట్టడం. వేడుస్తుంది నాకే. ఫస్ట్ టైం నన్ను వేడుస్తుంటే చూస్తున్నా నేను. మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా. యాక్సిడెంట్ అయిపోయినా డాడీ. అంటే ఎందుకు చెప్పలేదు మీకు? అంటే బేసిక్గా మా డాడీకి 2 wives అన్నాం. అంటే ఫస్ట్ మా డాడీకి అరేంజ్ మ్యారేజ్ చేసిండు. మా మమ్మీ మా డాడీ ఒక దగ్గర వర్క్ చేసుకున్నప్పుడు మా మమ్మీతో లవ్ మ్యారేజ్. అంటే ఆమె మంచిగా చూసుకోదు మా డాడీని. అయితే లవ్ మ్యారేజ్ వాళ్ళని కాదని మా మమ్మీ దగ్గరనే మంచిగా ఉన్నాడు. మా మమ్మీ కూడా గ్రేట్, ఎందుకంటే మా డాడీకి ఎంత ఆస్తున్నా సరే
వాళ్ళ ఇంట్లో ₹1 అడగకుండా కట్టుబట్టలతో బయటికి తీసుకొని వచ్చి ఒక ఇంట్లో రెంట్కుంది, రేకుల షెడ్లో రెంట్కుంది. ఆడ నుండి పని చేసుకుంటా నన్నేమో హాస్టల్లో వేసిండే. మా చెల్లిని కూడా మా మమ్మీ ఇంటికాడనే పెట్టుకొని అక్కడ పోకుండా ఇక్కడ పోకుండా మా మమ్మీ ఎంత అన్నా 1500 నుండి శాలరీ అప్పుడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కష్టపడుతుందంటే ఆమె ముఖం చూస్తే జర ఎప్పటికి బాధనే అనిపిస్తుంది నాకు. ఏం నాకు తెలిసి నీకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ అమ్మ కష్టపడుతూనే ఉంది కదా. సో చెల్లెని ఎలా చూసుకుందాం అనుకుంటున్నాం మరి? చెల్లిని మంచిగానే చూసుకుంటాను. నాకేం లేకపోయినా సరే మా చెల్లిని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు అరే వీడు మంచిగా చేసిండ్రా చెల్లి పెళ్ళి. కానీ నీకు ఒకటి తెలుసా, చెల్లికి ఫస్ట్ పెళ్లి చేయాలంటే ఫస్ట్ అన్న పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే డాడీ లేడు కాబట్టి. అవును, కానీ ఏది అయ్యేది అది అయితే అన్న ఇంట్లో మంచిగా ఉంటే నేను చెప్పినా కదా ఎండ్ ఆఫ్ ద డే నేను ఏమైపోయినా పర్లేదు. నాకు ఇష్టం నిజంగా, నేను కెమెరా రిటర్న్ కాదు కానీ నాకు నిజంగా తెలియదు ఈ స్టోరీ మీ డాడీ గురించి. నాకే ఏంటంటే ఎందుకంటే ఇంత క్లోజ్గా చూస్తున్నా దీన్ని ఫస్ట్ టైం కళలో ఎంత వాటర్ చూస్తున్నా. ఫస్ట్ ఇంటర్వ్యూ చేసే ముందు ఏం ఎడవనన్నా ఏం చేయను అని చూడు ఖాళీ ఫన్ చేస్తా అన్నాడు. అలాంటి వాడు సడన్గా చేసే వరకల్లా ఎట్లా అనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ పక్క పెట్టరా. ముందు నీకు అసలు ముసాపేట్ చిలిపెట్ అనే పేరు నీకు ఎందుకు వచ్చింది అసలు? అది నాకు నార్మల్ నేను కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుండి గొడవలు చేస్తుండే అన్న. ఎట్లా కాలేజ్లో అంటే ఇంకా సెకండ్ ఇయర్ ఇంటర్ అన్నప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలేజ్లో కొట్టడం స్టార్ట్ చేసిన. ఎందుకు కొట్టినావు? ఇంకా నార్మల్ ఇప్పుడు ఎట్లా అన్నా సీనియర్ అనుకుంటా కావాలని గెలుకుడు అది చేస్తుండే. ఆడ కొట్టడం స్టార్ట్ చేసిన. ఆ కొట్టడం అన్ని కాలేజ్లను కొట్టడం స్టార్ట్ చేసిన. ఇంకేదైనా లొల్లి అయితే మన దగ్గరకు వచ్చేలాగా చేసుకున్నా. చిన్న ప్రాబ్లం వచ్చిన కాలేజ్ లొల్లి ఏవైనా సరే అవన్నీ మన దగ్గరకు వచ్చి స్టార్ట్ చేసిన. ఆ నుండి ఏరియాలో ఈ వాడు వీడని కాదు, మెయిన్ ఎవడయ్యిండో వాని దగ్గర తిరిగేటోని కొట్టుడు స్టార్ట్ చేసిన. వాడిని కొట్టుడు తర్వాత వాళ్ళు వస్తుండే కాంప్రమైజ్ అవుతుండే, అట్లా పరిచయాలు మొత్తం పెరిగిపోయాయి. అవునా? ఈ కొట్టుడు కాన్సెప్ట్ ఎందుకు పెట్టుకున్నారు అసలు? అంటే నాకు ఇవన్నీ ఏం షోక్ లేకుండా నా 10th వరకు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిండే. ఇంకా మనం అప్పుడు జర ఫిజిక్స్ ఇవి మంచిగా అవుతుండే, మ్యాథ్స్ గీస్ అన్ని. మా మమ్మీ కూడా అరే ఏంద్రా కాలేజ్ లేదమ్మా అది అనుకుని వేసిండే. అది ఊరికే చూస్తున్నా కావాలని వచ్చి అవితే ఇవితే అంటే 2 సార్లు పడినా 3 సార్లు ఏ అమ్మ ఇంకేంది నాకు ఇంకా అయితే అని బర్వా అప్పటి నుండి స్టార్ట్ చేసిన. సెటిల్మెంట్లు చేసి కాలేజ్ పోర్లో డబ్బులు తీసుకుంటున్నాంట. లేకపోతుండే అన్న. మా బ్యాచ్లో ఎట్లుంటుండే అంటే ప్రవీణ్ గారు తెలుసు కదా, ప్రవీణ్ గారు నేను ఉంటుండే. మా దగ్గరికి ఎట్లా వస్తుండే అంటే నార్మల్ ఈరోజు ఇట్లా కొట్లాట అయ్యేటోని కూడా రేపటి దినం దుష్మన్ కాకుండా వాడిని కూడా నెక్స్ట్ బస్ స్టాప్లో అందరం కలిసేస్తుండే. అట్లా అంత పెద్ద గ్యాంగ్ చేసుకుండే. ఇంకా ఎట్లా అంటే మనం ఆ స్టేజ్ నుండి వస్తుంటాం కదా, వేరే వాళ్ళు వచ్చి చెప్తుండే ఫస్ట్ రీజన్ అడుగుతుంటాం. రీజన్ అడిగినప్పుడు వీని తప్పు ఉందా వాని తప్పు ఉందా చూసుకుంటుంటాం. వీని తప్పు ఉన్నా సరే వీని కొట్లాడుకోకుండా అని మాట్లాడుతుండే. వాడేం చేస్తుండే మా అన్న అది మీ అన్న ఇది అది అని అన్న అది అని మేము అట్లా స్టార్ట్ చేసినాం. ఇంకా ఎవరైనా ఇట్లా దెబ్బలు తిని నార్మల్ కాలేజ్ పోరోలు అంటే ఎట్లుంటారు అన్న, ఇట్లా అది అంటే వాళ్ళ దిక్కు నుండి పోయినాం. కానీ మేము కావాలని ఎవరిని గెలకపోతుండే. ఇంకా అట్లా ఒకసారి మా తీట పనికి ఏం చేసినామంటే, మేము ఇంటర్లో ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్ ఎగ్జామ్ ఉంటుంది చూసినాం, సెమ్ ఎగ్జామ్ లాస్ట్ ఏమో రాస్తుండ్రు. నేను ప్రవీణ్ గారు ఇంకా ఒక 5 మందిని డైరెక్ట్ ఎగ్జామ్ వాళ్ళకి పోయినాం. ఎగ్జామ్ రాసేటోని సార్ ముందరనే కొట్టినాం. ఎందుకు? వాడు వేరే చిన్న పోరోడు అని నార్మల్ వాళ్ళకి రేపు ఎగ్జామ్. ఈరోజు బస్ స్టాప్లో ఏం చేసిండు, ఒక పోరోని కొట్టేసి ఇది ఇరగొట్టిండ్రు. ఒక 20 మంది అట్లా. ఇంకా మనం మస్తు ఉప్పులు ఉంటుంటాం అప్పుడు. డైరెక్ట్ ఎగ్జామ్ రాస్తుంటే ఎగ్జామ్ వాళ్ళకి పోయినాం, కొట్టుకుంటా తీసుకొని వచ్చినాం. అది కేసు అయ్యిండే. కేసుకి ఇట్లా పోకముందే బయటకు వచ్చేసినాం, రీజన్ చెప్పినాం. ఆ రోజు ఆల్ టికెట్ కాదు ఎగ్జామ్ కూడా రాకుండా ఎటు పోయిండో కూడా తెలియదు ఇప్పుడు.
ముసాపేట చిల్లిపేట మీద రేప్ కేసు ఉందంట. రేప్ కేసులు లేవన్నా, ఏం లేవు. రేప్ కేసు ఉంది? రేప్ కేసులు లేవు. అమ్మాయిలే అయితే నా ఏ కేసులు అయితే లేవన్నా. అమ్మాయిని చెడాయిస్తుందంట ఒకప్పుడు. ఏం చెడాయించకపోతుండే, మనం కొట్టుడికి వాళ్ళే ఫ్యాన్స్ ఉంటుండే. అడవిని తలపించే వాడి తలపై క్రాఫ్ ఏ దునియాలో దొరకదే ఆ కానీ అమ్మాయిలు క్యూట్గా లవర్ బాయ్ ఉండటం ఇష్టపడతారు అనుకున్నా, కానీ ఇట్లా అలా క్లాస్ మేట్స్ అబ్బాయిలను కొడితే కూడా అవే ఉంటుండే అన్న. నీతో స్టార్ట్ అంటే కాలేజ్లో ఎట్లా అంటే మా కాలేజ్ ఆ కాలేజ్ అని సంబంధం. ఈరోజు బస్ స్టాప్ లో నిన్న ఆయన లొల్లి తీసిండు అతనే అంటుండే. అప్పుడు ఇన్స్టాగ్రామ్ అవి అంటాను నచ్చిందా, ఒక పోరోడు ఉంటుండే నెంబర్ రాసి దానికి ఇచ్చి వాడేసే ఇచ్చేస్తాను. ఈ ఫ్యూచర్ పంక్చర్ అయిన రమేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతాది రమేష్ రమేష్. అమ్మ నా రోజు గుర్తొస్తుంది నాకు చెప్తుంటే. ఓకే, ఇన్ని చేసినావు నువ్వు. ఒక సర్టన్ పాయింట్లో నా దగ్గర వచ్చినప్పుడు కూడా చేసిన ఇలా లెక్కలు కొట్టుడు మనం కూడా కొట్టినాం లెక్కలు. అంటే మేము ఏం చేసినామో మంచి కోసం మాత్రం చేసినాం. ఒకరిని కావాలని పోయి మా అంతా కొట్టుడు, మేము మా అంతా గెలుక్కున్నాడు. సో కొడుతుండే అన్నమాట. కానీ కావాలని నిజంగా చెప్తున్నా అసలు కావాలని కొట్టకపోతుండే. తప్పు మా సైడ్ అసలు ఉండదు. ఆపోజిట్ పర్సన్ తప్పు ఉంటే మాత్రమే చేయలేపుతాం మేము, లేకపోతుండే. అన్నీ కూడా నేను మానేసుకున్నా, అందరూ మానేసుకున్న వెసటింగ్ బాయ్స్ అందరూ. ఒకప్పుడు వెసటింగ్ బాయ్స్ చాలామంది ఉండే కదా. మేము నించుంటే ఆ పంచాయతీ అయిపోతుండే మ్యాక్సిమం, లేకపోతే మమ్మల్ని గుర్తుపట్టినా సరే ఆగిపోతుండే. ఇవన్నీ పక్కకు పెడితే ముసాపేట చిల్లిపేట అనేటోడు ఆ ముసాపేట పక్కకు పెట్టి చిల్లిపేట అసలు ఎట్లా మారిపోయింది లవర్ బాయ్ లాగా? చిల్లిపేట అసలు ఎట్లా మారిందంటే మెయిన్ రీజన్ మా మమ్మీ అన్న. ఫస్ట్ ఇంకా మా ఇంటి ఇల్లు చేంజ్ చేయించేసిన ఫస్ట్ మా మమ్మీకి. నేను ఇక్కడ ప్రశాంతంగా రూమ్ తీసుకొని మంచిగా అంటే ఆ చిట్టి వచ్చినాక చూడండి మంచి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి నా రెండు ఏంటంటే వచ్చినాక వీడియో చేసుకోవడం కానీ, మా ఇంట్లో వేరే దగ్గర పెట్టి పైసలు ఇచ్చుడు మంచిగా చూసుకోవడం కానీ అన్నీ అట్లా చేంజ్ అయిపోయింది. సడన్ గా నా రాత చేంజ్ అయిపోతుంది అట్లా. ఇంకొకటి ఏంటంటే ఎవరికి కాంటాక్ట్స్ కూడా లేకుండా మంచిగా నీకే మొన్న ఇచ్చిన నా నెంబర్ ఎవరికి ఇవ్వని కూడా ఇవ్వాలి. ఇప్పుడు దగ్గర కూడా లేదు నా నెంబర్. కొత్త ఫోన్ నెంబర్ తీసుకుంటూ ఇంకా మంచిగా ఉంటున్నమాట. నేను ఒకసారి షాక్ అవుతుంటా, ఏడైంది ఇంట్లో ఉంటా పోయినా నైట్ మా ఇంట్లో బుక్కులు చెప్పేది మహాభారతం రామాయణం ఆ బుక్లు ఆర్డర్ చేసి భగవద్గీత ఏంట్రా ఇదేంట్రా ఎర్ర సముద్రం రక్త చరిత్ర అలాంటి స్టోరీలు ఉండాలి కదా మన దగ్గర. ప్రశాంతంగా ఉంటే చాలా మంచిది. ఎందుకు ఇట్లా అసలు ఎట్లా మారాలి అనుకుంటే మారిపోతామని అర్థమైంది. సరే ఇవన్నీ పక్కకు పెడితే రీసెంట్గా నువ్వు ఒక పంచాయతీ చేసినవంట. ఆ పంచాయతీలో నువ్వు వాళ్ళని కొట్టడం జరిగిందంట బోనాల టైంలో. ఏమైంది అంటే ఈ ఇయర్ కాదు లాస్ట్ ఇయర్ ఏమైంది, నేను నార్మల్ జుల్లీస్లోకి వెళ్తా కదా, అయితే కావాలని ఫుల్ ఆయిండ్రు జాయింట్ అది కొట్టేసిండ్రు. ఇంకా చాకు ఒక 30-40 మంది మనం ఒక్కడమే స్టక్ అయిపోయింది. నా ఫ్యూచర్ అర్థమైపోయింది. స్టక్ అయిపోయినాం. బతికినా కుడిపేస్తా, అయితే ఈయన అయిపోవాలి. బతుకుతే మాత్రం మొడ్డ ఉడిపేస్తా. ఎందుకంటే నేను మా అన్నవాళ్ళు డేంజర్ ఇంకా మనకి. అచ్చానాకలే ఇట్లా అయిపోయిండు. వేరే వాళ్ళు కూడా వచ్చిండ్రు, ఆడికి అయిపోయింది. తర్వాత దొరకలేదు. నెక్స్ట్ బోనాలకి అదే ఏరియాకు పోయినా అన్న. మళ్ళా ఎవడెవడ వేసిండు ఆ చెయ్యి అందరిని గుర్తుపెట్టుకున్నా. పోయినా అదే బస్సులకి, ఆడనే శ్మశానం ఉంది ఒక కాడ. 10 మందిని అరెస్ట్ చేసుకున్నా. కూర్చోబెట్టిన. మా అన్న వాళ్ళు కొడుతుండ్రు, నేను అవుతున్నా, తాగుతున్నా. కరెక్ట్ నైట్ 11 గంటలకు పట్టుకుంటాలని పొద్దుగాల 6 గంటలకు పోయినారు. బట్టలు లేవు, డ్రైవర్ మీద ఒకటే నాన్ స్టాప్ కొడుతున్నారు. ఎక్కడ చూసుకున్నా వాతలే ఉంటాయి అనుకుంటావు. ఇప్పుడు నేను అలా కనిపిస్తే ఇట్లా అనుకుంటూ పోతారు తలకాయ తిందికి. మళ్ళీ నా రివెంజ్ అట్లానే ఉంటుంది అన్న. నేను అట్లా పెట్టేసుకుని నాకు ఒకటి మనసులో ఉండిపోయింది అనుకో, ఈరోజు చేయనేమో, నా టైం బాగాలేదు, రేపటి దినం నా టైం మస్తు ఉంటుంది.
ఈ 2015 గాచారం మొడ్డలాగా ఉందా? 25 16 కూడా మొడ్డలా ఉంది, 17 మొడ్డలా ఉంది, అదే 27 బాగాలేదు, 28 అయితే తిరుగుతాయి అన్న. అన్నీ గుర్తుకుంటాయి అన్న, ఏది మర్చిపోయింది, అన్నీ తీసేస్తా ఒకటేసారి. వాళ్ళు ఇప్పుడు కనిపిస్తే ఇట్లనే, ఎందుకు మొన్న బోనాలకు కూడా ఇట్లనే రివెంజ్ పెట్టేసుకుంటా అన్న. ఇప్పుడు 30 మంది ఒక్కనంటే నేను ఏదైనా ఫస్ట్ నన్ను ఏం నమ్ముకునేదే హ్యాండ్ టు హ్యాండ్. ఒకడు ఆడొస్తాడు ఈడొస్తాడు కదా, నీతో అవుతుందా దా కొట్టేసుకుందాం. ఇక ఆడీడు ఎందుకన్నా, మనం ఇద్దరమే కొట్టేసుకోవాలి. కొడతావు, నన్ను కొడతావేమో, నేను నిన్ను కొడుతాను, ఆడికే ఉండాలి. లేదు నేను 30 మంది ఉన్నా, నేను తిప్పుతా, నేను గుచ్చుతా అంటే నేను ఏం అయితే కాదన్న. ఓకే, సో మరి ఎందుకు వీడియోస్ గ్యాప్ వచ్చింది, ఎందుకు వీడియోస్ చేయట్లేదు గత 1 month నుంచి? గత 1 month అన్న, మొన్ననే ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చి మొన్న కొట్టి వీడియో నీకు కూడా చెప్పినా కదా, ఉండాలి ఇట్లా అది చేద్దామని. వాళ్ళకి ఏం హెల్ప్ కావాలని నేను ఏం అనలేదు, జస్ట్ స్కూల్ వాళ్ళ అమ్మాయిలు కాబట్టి మా అమ్మాయిలు ఉంటారు కాబట్టి, అంటే ఇప్పటికీ పోతారన్న నడుచుకుంటా 3 kilometers 4 kilometers చిన్నపిల్లలు చదివే ఇంట్రెస్ట్ ఉంటారు, సింగిల్ పేరెంట్. అట్లాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేద్దామా, హెల్ప్ చేద్దాం అది దాన్ని. నెక్స్ట్ ఏమనుకున్నా, నాకు వచ్చే రెవెన్యూలా ఇప్పుడు నాకు 50,000 వచ్చినాయి అనుకో, అన్ని కటింగ్లు పోయినా సరే నాకు ఒక 20,000 మిగిలినాయి అనుకో, 15,000 మా ఇంటికి పంపినా సరే 5,000 నేను ఇంకో ఇది కూడా చెప్పిన. అండ్ అదే గుడ్డోళ్ళు అది ఉంటారు కదా ఏమంటారు బ్లైండ్, వాళ్ళకి బుక్స్ ఉంటాయి కొన్ని, వాళ్ళు చదివే బుక్స్, బ్లైండ్ వాళ్ళకి చదివే బుక్స్ వేరే ఉంటాయి, అవి ఇప్పిద్దామని కూడా క్లియర్ చెప్పిన. ఇంకొకటి ఏం చెప్పిన, ఇంటర్ అదే ఫుల్ మార్క్స్ ఉండి సింగిల్ పేరెంట్ ఉండి సోమత లేకుండా చదువుకోకుండా ఆగిపోయిన వాళ్ళకి చదివిద్దాం. నేను వేరే అన్న వాళ్ళతో మాట్లాడుకుని ఏదో ఒకటి చేసుకుంటా. అట్లా అంటే మా బాయ్ ఫ్రెండ్ బర్త్డే ఉంది, ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా, నా లవర్కి ఇయర్ రింగ్స్ నచ్చినాయి ఇవ్విద్దాం అనుకుంటున్నా. నేను ఇంట్లో నుండి వచ్చేసిన, అన్నయ్య మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, ఇప్పుడు నన్ను ఫుల్ కొడుతుండు, నేను మా బాబు ఏడుకోవాలి అర్థం కావాలంటే వాడు లంగా అని తెలిసినప్పుడు ఇంట్లోతో ఉండొచ్చు కదా వాళ్ళు. ఇంట్లో కరెక్టే తెస్తారు. ఇప్పుడు ఇంట్లో తెచ్చిన దాంట్లో వాళ్ళ మొగుడు కొడితే ఇన్ కేసు ఎక్కడికైనా పోవాలంటే ఇంటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఇంట్లోని కాదని లేచిపోయి ఏం ముద్దరిచ్చేది, ఏం పీకేడుందా, ఏం లేదు. వాడు ఏమైనా చేసాడు ఉందా, గుట్కా సాగర్ మందు మా అంటే ఆటో నడుపుకుంటాడేమో, 800 వస్తాయేమో, అది కూడా అట్టే అయిపోతాయి. ఏం తాకుతాడు, సోమత లేనప్పుడు లేచిపోదాను. ఓకే, నువ్వు పెళ్ళి ఎట్లా చేసుకుంటావు? సింపుల్గా చేసుకుంటా అన్నా. ఎందుకురా ఇట్లా గ్రాండ్గా చేసుకోవాలి, వాళ్ళని పిలవాలి, ఈ సెలబ్రిటీలు రావాలి, ఇవన్నీ లేదు. జస్ట్ గుడికి పోయినామా, తాళి కట్టినామా, నేను మా అమ్మ మా చెల్లెలు మీరు ఉన్నారా చాలు. చాలు, ఇంకేం కావాలి? ఓకే, ఎస్ఆర్ టీమ్కి నువ్వు రావడం ప్లస్సా మైనస్ నీ లైఫ్లో? ప్లస్. ఎందుకు? ఇట్లా స్ట్రైట్గా ఉండేటోని ఈ ఎస్ఆర్ టీం ఈ వంకర బుద్ధులు అవుతుండే. అంటే ఈ పార్టీకి నేను అట్లా ఉంటే నేను కూడా ఏడా ఆలోనో జైలు ఉంటుండేనో, నేనే చచ్చిపోయి ఉంటుండేనో నాకు తెలియదు. అంటే ఇట్లా ఇక్కడికి వచ్చినాడే చాలా చేంజెస్ అయినా అన్న. అంటే ఇప్పుడు నాకు పైసా కనిపిస్తుంది, అప్పుడైనా వస్తాయి పైసలు, ఒకని కొట్టుడు గిట్టుడు ఇవేందుకు మన. ఇప్పుడు నా సొంతంగా నేను చేసుకుంటున్నా, నా అంతకు నేను మంచిగా ఉన్నా, ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. అంటే నాకు చాలా ప్లస్ పాయింట్ ఇది, ఎస్ఆర్ టీం చాలా ప్లస్ పాయింట్ అంటున్నా. మన మధ్యలో ఎందుకు ఎస్ఆర్ టీం వదిలేసి వెళ్ళిపోయినావు? మధ్యలో చెప్పినా అన్న మీకు నాకు నేను అడగలేక అట్లానే నేను బయటికి పోయినా సరే ఏ ముడ్డ అది అనుకోలేదు, మీకు టచ్లోనే అనుకుంటా, మీతోనే అనుకుంటున్నా. అంటే నేను బయట ఉన్నా సరే మీ గురించి ఎవరైనా మాట్లాడితే కూడా రూమ్లో వేసి కుట్టిన రోజులు ఉన్నాయి. కానీ ఆ బాండ్ మనం పోగొట్టుకోలేదు. మనకు మిస్అండర్స్టాండింగ్ లేకుంటే ఈడ ఈ సంతలోనే మిస్అండర్స్టాండింగ్ నా కాడ వేరేలాగే, మీ దగ్గర వేరేలా. నేను మీకు ఎండ్ ఆఫ్ ద డే వచ్చి చెప్పేంత వరకు కూడా తెలియదు అంతే. సో నేను నమ్ముకునే సబ్స్క్రైబర్స్ కోసం ఏమైనా చేయాలంటే ఏం చేస్తావు? ఇప్పుడు కాకపోయినా అన్న ఒక 2 yearsకైనా 3 yearsకైనా ఒక దత్తకు తీసుకుంటా అన్న.
చెప్పొచ్చును. ఒకటి దత్తకు తీసుకుంటా, వాడు మంచి చెడు గిడు అన్నీ నావే. ఇంకా నేనే ఇప్పుడు మా అమ్మ నన్ను పెంచింది కదా, వాడి సేమ్ నేను పెంచుతా అట్లా. అంటే ఇప్పుడు మళ్ళీ ఎట్లా అంటే ఎవ్వరు లేను ఒక్క ఇట్లుండి ఇట్లా వదిలేసిన వాళ్ళు ఉంటారు కదా, నేనే వెతుకుంటా మంచిగా వాడిని మంచిగా. ఎట్లా అంటే ఇంకా వీడిని ఇట్లా చేసినావు అరా అనే రోజు కూడా తీసుకుని వస్తాను. సూపర్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఇలా 100% అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మా తర్వాత కొంచెం గట్టిగా కెమెరా ముందు మాట్లాడటం ఏమన్నా నువ్వే నేను రిషి తర్వాత. సరే అని పక్క పెడితే నీకు ఎస్ఆర్ టీంలో నచ్చే పర్సన్ ఎవరు? నా చిట్టి. తప్పురే. నాకు మెయిన్గా శ్రీ అన్ననే. ఎన్ని ఇంటర్వ్యూలు చూసినా కూడా నేను శ్రీ అన్ననే చెప్తా. ఎందుకంటే నాతో ఏం లేనప్పటి నుండి నా చేయి పట్టుకుండు, ఇప్పటికి స్టిల్ లేండు వారికి. నేను చెప్పిన నేను పోయినా నా ఛానల్ తీసుకో, ఏమైనా చేసుకో, నేను వీడియోలు చేయకపోయినా సరే నేను నీతో ఉంటా అన్న. అది మనకు వీడియోలు నాదైతే వీడియోలో బాగుంది కాదు, నేను తెలుసుకొని నేను నాకు మూడు వచ్చినప్పుడు చేస్తా. నన్ను దీంట్లోకి తీసుకొని వచ్చి అన్న దగ్గర పెట్టుకొని మంచి చెడు చెప్పి, నాతో పైసలు లేనప్పుడు నాకు తెలియకుండా మా ఇంట్లో కూడా కొడతాడు. నాకు కావాలని నేను గొడవడి తీసుకుంటా, అవసరమైతే ఆయన ఫోన్లో తీసుకొని ఎంత కొట్టుకున్నా కూడా అడిగాడు. నాకు ఏమైనా బ్యాక్ బోన్ ఇప్పుడు నాకు ఏమైనా మొత్తానికి శ్రీ అన్న అంటే నాకు చాలా ఇష్టం. నేను చూపించాను, ఎందుకంటే అది అట్లనే ఉండాలి. ప్రేమ అనేది చూపిస్తే రాదు, అవసరాన్ని పట్టినప్పుడు రావాలి. నేను అదే నమ్ముతా శ్రీ అన్న కాడ. సో నేను ఉన్న టీంలో ఉన్నా లేకపోయినా స్టిల్ ఎండ్ అన్న అయినా పోవాలి, నేనైనా పోవాలి. అప్పటి వరకు నేను శ్రీ అన్నని అయితే ఇచ్చిపెట్టుకోను. థ్యాంక్స్ రా. నచ్చని పర్సన్ ఎవరు? నచ్చిన పర్సన్ పేరెందుకు ఒకటా రెండా మూడు మస్తు ఉన్నారు టీంలోనే ఉంటారా? నీకు చెప్తానే నా స్క్రీన్. సో గైస్, నాకు ఒకరికి బాధ ఉంది, ఒకరికి సంతోషంగా ఉంది. వై బికాస్ ఆఫ్ ఎస్ఆర్ టీమ్ అనేది ఒకప్పుడు చాలా పెద్దది, చాలా ఒక మంచి పెద్ద కుటుంబం, పెద్ద ఫ్యామిలీ. లిటరలీ 30 to 40 మెంబర్స్ ఉంటుండే. చిన్నోళ్ళు ఉంటుండే, పెద్దోళ్ళు ఉండే, పేరెంట్స్ ఉంటుండే, వాళ్ళ మమ్మీ, మీ మమ్మీ, మా మమ్మీ అనుకుంటా అందరు పేరెంట్స్ వస్తుండే. కలిసినప్పుడు చాలా మంచి పెద్ద అనిపిస్తుండే. బట్ సమ్ ఆఫ్ ద రీజన్స్ వల్ల కొంతమంది టీం నుంచి వెళ్ళిపోయారు. మేము ఎవరిని కూడా వెళ్ళిపో అని చెప్పి ఎవరిని కూడా అనలేదు. వాళ్ళ ఇష్టపూర్వకంగానే వాళ్ళు మాకు చెప్పి మేము వెళ్ళిపోతామంటే కూడా వద్దు అని చెప్పాం. లేదు మాకు పర్సనల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము టీంలో కలుసుకోలే, మేము బయటకు పోయి చేస్తామంటే కూడా అప్పుడు కూడా ఎందుకు ఒప్పుకున్నా అంటే వాళ్ళు కనీసం వాళ్ళ మనసు హ్యాపీగా ఉంటుందని చెప్పి మాత్రమే ఒప్పుకున్నా. సో మేము ఎవరిని పంపలేదు. చాలామంది కమెంట్ చేసారు, శ్రీ అన్న రిషి అన్న ఎందుకు ఇట్లా చేస్తారు, ఎందుకు టీంలోకి పంపించేస్తున్నారు. అండ్ కొంతమంది అన్నారు రిషి అన్నకి ఇష్టమే కానీ శ్రీ అన్నకి ఇష్టం లేదు వాళ్ళ టీంలోకి రావడం పోవడం. అంటే ఫస్ట్ థింగ్ మేము పంపించలేదు, ఎవరిని పంపించలేదు, వీని కూడా పంపించలేదు. వీళ్ళకి తెలియక ఆ టైంకి వెళ్ళిపోయారు. తర్వాత చిల్లిగాడు వచ్చిండు అంటే అనుకోకుండా వచ్చేసింది, తెలియక మాకు. ఆ వినాయకం పెట్టిన గ్యాప్లో మాకు మళ్ళీ పరిచయం అయ్యి మళ్ళీ మంచి మతం ఉండి ఉన్న 9 రోజులు కూడా వినాయకుని దగ్గరే ఉండి ఏం తినకుండా ఏం తాగకుండా నిష్టంగా ఉండి ఓకే చిల్లిగాడు మారిపోయినరా మళ్ళీ మంచిగా అయిపోయి అని చెప్పి మళ్ళీ వీడియోస్ తీసుకోవడం జరిగింది. సో మీరు ఎవరు మమ్మల్ని తప్పుగా అనుకోవద్దు. ఇక ఎక్కడున్నా ఎవరైనా టీమ్ మెంబర్స్ వెళ్ళిపోయిన వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు కోరుకుంటున్నా. మీరు హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీగా ఉంచండి అంతే. ఎవరి మీద ఎటువంటి కోపాలు ఎటువంటి కల్మషాలు ఏమి లేవు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడున్నా ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అది సాయి సన్ అవ్వచ్చు, అజ్జుపండు అవ్వచ్చు, మౌనిక అవ్వచ్చు, లేకపోతే ఇంకోరు అవ్వచ్చు, లేకపోతే చిల్లిగాడు అవ్వచ్చు. మీరు సంపాదించుకుంటే మీకే, మీరు సంపాదిస్తే మాకు రూపాయి రాదు. మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండండి, మాకు ఇజ్జత్ ఇచ్చి అన్న అన్న మంచిగా మాట్లాడి చాలు. మీ ఫ్యామిలీ మంచి చూసుకొని మంచిగా ఉండనే కోరుకుంటున్నాను. కానీ ఎప్పుడు కూడా ఇవన్నీ తప్పు అనుకోవట్లేదు. ఇక ఎస్ఆర్టీకి ఒక చిన్న రూల్ ఉండే ఏంటంటే అఫీషియల్గా వీడియో కొట్టి పంపించేస్తే మళ్ళీ తీసుకోవచ్చు, ఒక చిన్న రూల్ లాగా పెట్టుకున్నాం. ఎందుకంటే వీళ్ళందరికీ కంట్రోల్ ఉండాలి, భయంలో ఉండాలని చెప్పేసి. సో అలానే వచ్చింది. సో మనం ఎప్పుడు తప్పు అనుకోదు. ఇంకా 9 వంశీ అంటారు, చాలా కమెంట్లు చూస్తున్నా, రియాక్ట్ అవుదాం అనుకుంటున్నా. కానీ జస్ట్ 1-2 days మీకు అప్డేట్ ఇస్తా 9 వంశీ గురించి కూడా. మీరు అస్సలు తప్పు అనుకోవద్దు.
చాలా మంది ఎందుకు కట్ అవుతారు అంటే ఎవరి వీడియోకి వాళ్ళకే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వేరే పర్సన్ వీడియోలో మీరు వెళ్ళి వీళ్ళది అదే అని అడిగిన వీనికి ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏంది అరే ఈ వీడియోలో కూడా ఇదేనా అది అని ఎనర్జీ ఉండేటోడు కూడా లెవెల్స్ అనేది డౌన్ అయిపోతుంటాయి. నిజంగా ఎస్ఆర్ టీంలో ఇప్పుడు ఎంతమంది వీడియోస్ చేస్తున్నారా లిటరల్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 13 ఛానల్స్ ఉన్నాయి ప్రెసెంట్ కూడా ఇప్పటికి కూడా. ప్రతి వీడియోకి కమెంట్స్ వాళ్ళ పేరు వేరే పేరు వస్తే ఏమవుతుందంటే వాడికి డల్ అయిపోతుండు, వ్యూవర్షిప్ డల్ అయిపోతుంది, మంచి కంటెంట్ వేయలేకపోతుండు, చేసినా కూడా ఆ కమెంట్స్ వస్తాయి కదా ఇంకెందుకు చేయడం అనే ఒక మత్తులో బతుకుతున్నాం. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రెజెంట్ నేను అనుభవిస్తాను చెప్పట్లేదు, బట్ రేపు పొద్దున నిజంగా ఏ క్రియేటర్ కన్నా కూడా అది తప్పు అనమాట. మళ్ళీ మీరే వేరే వీడియోలోకి పోయి అన్న ఏంది వీడియోస్ వస్తలేవు అంటారు. ఇక్కడ మీరే అంటున్నారు, అక్కడ మీరే అంటున్నారు. అవన్నీ ఇప్పుడు నాకు ఎన్ని మెసేజ్లు వాడు మౌనిక వాళ్ళ గురించి మెసేజ్లు వస్తున్నాయి, 9 నిమిషం గురించి మెసేజ్ వస్తున్నాయి, చిల్లని ఎందుకు వీడియోలు నేను ప్రతి కమెంట్ చదువుతా. ఫిక్స్ ఇది శ్రీప్రభ అన్న ప్రతి కమెంట్ లేక్ కొడతారు, ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తారు ఫిక్స్. నో చేంజెస్. మీరు ఇప్పుడు ఈ వీడియో కూడా కమెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తా. నాకు ఆ కమెంట్ చూసినప్పుడు బాధ ఇస్తా. ఆ బాధ నేను ఒక్కనే చదువుతా కమెంట్లు బట్టి ఎస్ఆర్టీ మొత్తంలో ఆ బాధ నా ఒక్కరికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి వెళ్ళిపోతుంది. అయినా కన్నా ఏంద్రా నేను ఇంత కష్టపడి 20-30 మినిట్స్ ఒక దగ్గర ఉండి ఈ కంటెంట్ అని ఆలోచించి చేస్తే మీరు ఇచ్చే కామెంట్లు ఎట్లా అంటే మాకు పుషప్ నెక్స్ట్ వీడియో అరే వీళ్ళు ఇట్లా మంచి కామెంట్స్ ఇచ్చారు కదరా ఇంకా దీనికన్నా బెటర్ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, వాళ్ళకి చిరాకు మెన్షన్ చేయండి, ఇన్స్టాగ్రామ్ మెన్షన్ చేయండి. ఎందుకు వీడియోస్ రావట్లేదు ఒక లిటర్ ఒక 300 కమెంట్లు వస్తాయా 300 మెన్షన్ కొట్టండి ఇన్స్టాగ్రామ్లో. ఎందుకు రియాక్ట్ అవర్స్ వస్తాయి సర్టిన్ బాయ్స్ వరం కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఇంకొకటి టీం అనేది ఏంది ఇట్లా అన్ని కాదు, బేసిక్గా ఇంకా కొంచెం ముందర అయితే మిమ్మల్ని తీసుకొచ్చేమో మీ టాలెంట్ని బట్టి. ఒకవేళ అందరికి నచ్చింది అనుకో, ఇప్పుడు ఒక నార్మల్ ఒక రీల్ చేస్తుంటే మాకు ఒక ఎడిటింగ్ నచ్చుతుంది, డైరెక్ట్ మెసేజ్ చేస్తాడు, నేనే చేస్తా నీ ఎడిటింగ్ బాగుంది నీకు ఇట్లా వానికి యూజ్ ఉందంటే వాడు కూడా వస్తాడు. సో మీ టాలెంట్ని బట్టి మిమ్మల్ని తీసుకోవడం అయితే ఇప్పుడు ఆని పక్కన ఉండేటోళ్ళు ఎప్పటికన్నా సబ్స్క్రైబర్ని లేపితే మాకు కూడా మంచి అనిపిస్తుంది. మనకు ఏతుంటుంది మా వీడియో చూసి ఇంకొక ప్లస్ పాయింట్ మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా సబ్స్క్రైబర్లే. అది సునుజన్ అవ్వచ్చు, వీడు అవ్వచ్చు, మన వచ్చేసి శివాడు అవ్వచ్చు, నాగమౌని అవ్వచ్చు, నాని హిందూ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు మా సబ్స్క్రైబర్సే. మన వచ్చే వయసు అందరూ సబ్స్క్రైబర్సే. మీరు అర్థం చేసుకుని వీళ్ళు సబ్స్క్రైబర్స్ మీలాంటి సబ్స్క్రైబర్సే. మీ దగ్గర టాలెంట్ ఉందంటే నేనే పిలుస్తా. సో టెన్షన్ ఉండదు. ఒకటి 18 కన్నా తక్కువ ఏజ్ వాళ్ళని మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోం. మా దగ్గరకు వచ్చి ఎంత బతిరిమన్నా తీసుకోలేం. కావాలంటే మేము ఒక పూట అన్నం పెట్టి పంపించగలుగుతాం, అంతకన్నా ఏం చేయలేం. కానీ ఎటువంటి దూరం నుండి రాకండి. బస్ స్టాప్లో వచ్చి 3-4 డేస్ పడుకుంటున్నంట, మొత్తం ఎత్తుకుతున్నంట. వద్దు. మొన్న కూడా రీసెంట్గా చిట్టి వాళ్ళ అనంతపురం నుండి వస్తే అన్న 3 డేస్ పెట్టుకొని పంపించిండు. అంతంటే రిస్కులు చేయకండి. ఎందుకంటే ఇక్కడ మేము కూడా ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట అటు ఇటు నేనే వెళ్ళిపోతానో అన్న వెళ్ళిపోతానో ఎవరు తెలియదు. అన్న ఒక రోజు చెప్తాడు ఏ రోజో ఏం చేయాలో ఎవరిని తీసుకోవాలి. ఆ రోజు కోసం వెయిట్ చేయండి అంతే. ఎవ్వరు మా దగ్గర మేమేం తప్పు చేస్తలేం, ఏం చేస్తలేం. ఏది అయ్యేది అదే అవుతుందని అన్న కూడా ఇడిచిపెట్టేసిండు. అయ్యే దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు. సో అందరు కష్టపడేటోళ్ళే, వాళ్ళకి చాలా అర్థం చేసుకోండి అంతే. మీరు అర్థం చేసుకోవాలి. నాకు చాలా మెసేజ్ వస్తాయి ఎందుకు క్లారిటీ. ఏం క్లారిటీ ఇవ్వాలి బ్రో? క్లారిటీ చెప్పిన ఆల్రెడీ. నేను వంశీ ఆన్ కెమెరా రావాలి తలుచుకోలేదు కొన్ని రోజులు అని చెప్పిన. క్లారిటీ అయిపోయింది అక్కడికి. ఎందుకు రావట్లేదు అంటే దాన్ని నేనేం చేయలేను. మౌనిక వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఏం చేయలేను. వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయారు. అది క్లారిటీ చెప్తున్నా. నేను నా నోటిని చెప్తున్నా కదా. మేము పంపలేదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా వెళ్ళారు. వాళ్ళు ఎక్కడైనా హ్యాపీగా ఉంటే చాలు. నాకు ఫోన్లు చేస్తారు, నార్మల్ కాంటాక్ట్లు ఉంటారు, మంచిగా ఉన్నాం, అయిపోయింది. క్లారిటీ ఛానల్స్ ఉన్నాయి. దానికి ఏ వీడియో అనుకోవాలి, ఏం చేయాలి, మీకు బోర్ కొట్టద్దని మేము కష్టపడుతున్నాం కాబట్టి మీరు కూడా అట్లనే సపోర్ట్ చేయండి. సో అర్థం చేసుకోండి. చాలామంది మా టీమ్మేట్స్ అందరూ బాధపడుతున్నారు ఏమనంటే అన్న మీరు క్లారిటీ వీడియోస్ ఇవ్వట్లేదు, సో అందుకే మా వ్యూస్ పోదులని చెప్పేసి. సో ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ పీపుల్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. కొన్ని మాకు బాధలు ఉంటాయి కదా, నాకు బాధ్యతలు ఉంటాయి, నాకు బాగుంటాయి, నాకు ఫ్యామిలీ ఉంది, నేను తిరగాలి, నాకు పనులు ఉంటాయి. ఇంకా మీ అందరూ వాని కోసం అంత ఉంచడానికి కోసం అయినా అయితే అన్ననే కదా, సొంత అన్నని. నాకు ఇంత బాధ ఉంటుంది, మీరే అన్ని విషయాలు పెడుతుంది. సో క్లారిటీ ఇస్తాడు, టైం పడుతుంది. ఎందుకు క్లారిటీ ఇచ్చేస్తాడు మంచిగా జర మాట్లాడేసి ఫ్రేమ్లకు ఇద్దరు ఒకటేసారి తీసుకొని వచ్చి క్లారిటీ ఇస్తాడు. అంతవరకు మీరు ఏ క్వశ్చన్స్ అడగకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్ us. SRT.